నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్. నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితులే. రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా. తను ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. చాలా రోజుల నుంచి మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి అనమాట. బట్ ఫైనల్లీ పోస్ట్‌పోండ్ అయ్యి, ప్రీపోండ్ అయ్యి ఈ రోజు షూటింగ్ అనేది జరిగింది. సో న్యూ ఇయర్ రోజు 2026లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ ప్రకృతి వనం ప్రసాద్ గారు. అన్ని విషయాలు కొత్తగా తెలుసుకుందాము. మిల్లెట్స్ గురించి, రాగి జావ తాగితే అసిడిటీ పోయిందని ఆయన గురించి అందరికీ తెలుసు. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. హలో సార్, నమస్తే. సార్, మీ గురించి నాకు తెలుసు, ఇంకా తెలియలేని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తెలుసు మీ గురించి. ఇంకా తెలియలేని వాళ్ళకి కొంచెం మీ గురించి ఒక చిన్న గ్లిమ్స్ సార్. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది, మీరు అంతసేపు నా ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ప్రముఖమైన వ్యక్తి ఫస్ట్ నేను ప్రముఖమేం కాదు. పొలంలో 10 గంటలు పనిచేసి ఎండలో అక్కడ పోయి రాళ్ళు కొట్టి, దట్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ సార్ మీరు. కాదు అంటే నిజంగానే నేను ఫేమస్ ఏం కాదు. మీరు పిలుస్తా ఉంటే వస్తాను అంతేగాని మీరు పిలిచిన దానికి నేను ఫేమస్ కాదు. నేను ఇష్టపడతానంటే నేను చేయగలిగిన కొన్ని పనులు నాకు చేసే శక్తి నేను తెచ్చుకున్నా. అందుకని నాకు నేను ఫేమస్, జనాలకు ఫేమస్ ఏం కాదు. బికాజ్ ఎవరికో ఫేమస్ అయితే వాళ్ళ ఇంట్రెస్ట్లకి అనుగుణంగా నేను ప్రవర్తించాలి. నాకు నేను ఫేమస్ అనుకో, పొద్దున్న లేచి పరిగెత్తా ఉంటా, షర్ట్ ఇప్పేసి ఎండలో కూర్చుంటా, నా పాటు నేను మట్టి పూసుకొని, బురద మట్టి పూసుకొని చెరువులో ఉంటా. అది నాకు ఇష్టమైన పనులు చేస్తే నేను అంటే ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో చూసుకోండి. ఎవ్వరు ఫేమస్ ఏం కాదు. నీ అంతకు నువ్వు బతికితే వాడే ఫేమస్. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికితే అది ఫేమస్. ఆ టైం లేకుండా చాలా కష్టపడతాడు, చూసుకోండి మీరు. చాలా ఫేమస్ వ్యక్తి తినేదానికి టైం ఉండదు. ఎట్లా ఫేమస్ వాడు? చాలా ఫేమస్ అమ్మా. వాడు ఫ్రీగా అట్లా పోయి పానీపూరి తిందాం అనుకుందాం, మంచి పక్కన టైం లేదు, సెలబ్రిటీ కదా, తినలేడు. మరి ఫ్రీడమ్ పోయినోడు అది ఫేమస్ ఎట్లయితాడు? సార్, మీరు రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా అయ్యారు కదా, రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? అది 2005లో. అంటే మా ప్రకృతి మా ఊర్లోనే ఉండి చదువుకొని కూడా వచ్చేసి అక్కడ దవనము, నిమ్మగడ్డి, కాసిగడ్డి ఇవన్నీ వేసి ఆయిల్ తీసే ఫ్యాక్టరీ పెట్టి అక్కడ దేశీయ వాళ్ళతో ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది భారత ప్రభుత్వం వాళ్ళు కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు గుర్తించి వాళ్ళు రికమెండ్ చేస్తే అప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్లా మన ఆంధ్ర నుంచి కూడా అట్లీస్ట్ 6 పీపుల్ వర్ సెలెక్టెడ్. డిఫరెంట్ ఆర్ట్స్ ఉండేవాళ్ళు. మంచిగా బొమ్మలు చేసే ఒక వ్యక్తి విజయవాడ నుంచి, ఒక పెద్ద సీడ్ కంపెనీ, తులసి సీడ్స్ అనుకుంటా, సో వీళ్ళందరికీ ఇచ్చిన దాంట్లో నాకు కూడా ఉంది. నేనే యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఫేమస్ అనుకుంటే నేనే చాలా తక్కువ అన్ఫేమస్ మనిషిని ఆ టైంలో. బికాజ్ నేను చిన్న రైతు అంతే కదా వాళ్ళందరూ. సో అది 2005లో జరిగింది. దాని తర్వాత అప్ టు 2009 నేను కెమికల్ ఫార్మింగే చేశా. 2009లో పాలేకర్ గారితో జర్నీ చేసినాక ఈ దేశీ ఆవులు, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎక్కడో దగ్గర కనెక్షన్ రావాలా, నేచర్తో కనెక్షన్ రావాలా. అది వస్తే తల్లిలాగా నీ దగ్గరే ఉండి అన్నీ చెప్తా ఉంటుంది. నువ్వేం చేయాలా, టూత్పేస్ట్ చేసుకోవాలన్నా వద్దా, వేడి నీళ్ళు తాగాలన్నా వద్దా, నిద్ర లేనా పడుకోవాలన్నా, చాలా చెప్తుంది. నీతో నువ్వు ఉండడం అనేది అద్భుతం. వీళ్ళందరూ అనుకుంటారు ఈయన చాలా మాట్లాడుతూ ఉంటాడు, మా ఇంట్లో కూడా అనుకుంటారు. సార్, నిజంగా మీ స్లాంగ్కే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ వినడానికి. స్లాంగ్ నేమ్ లేదు, నేను చిన్నప్పటి నుంచి మాట్లాడతా. నేను టీవీలు ఉండాయని సపరేట్గా మాట్లాడతారు, అదే టీవీలు ఉండాయని సపరేట్గా, అదేదో పోవాలని సపరేట్గా, మీరు thumbnails ఏమేమో పెట్టుకుంటారు. నాకు సంబంధం కూడా లేదు. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా చిరంజీవి గారికి ఠాగూర్ సినిమాలు ఉంటారు చూడు, ఎవరో అటు ఎవరెవరు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ ఈవెన్ ఓపెన్ ఇట్. టెలిగ్రామ్ ఛానల్ ఎవరో ఉన్నాయి. ఎందుకు జనాలు మీరు పిలుస్తూ ఉండరు, ఏదో చూస్తూ ఉండరు. నేను ఎవరన్నా చెప్పింది ఇంకా దాన్ని తగ్గించి సింప్లిఫై చేసి ఇంకా చేసి నేను అప్లై చేసుకొని అరే ఇది బాగానే ఉందే అని చెప్పడం నా పని. ఈ సింప్లిఫై చేసే ప్రాసెస్ చాలామంది సోకాల్డ్ గురువులకి నచ్చదు. ఏదో సబ్జెక్ట్ మా దగ్గర ఉంది అని. ఎవరైనా కానీ ఇప్పుడు వాటెవర్, ఇప్పుడు యూట్యూబ్లో కనపడే వాళ్ళందరూ గురువులు అనుకునే వాళ్ళందరూ నేను నేర్చుకునేట వాళ్ళ దగ్గర. కానీ దీనికంటే ఇంకా సింపుల్గా ఉంది అంటే కొంతమందికి నచ్చదు. దే డోంట్ వాంట్ టు సింప్లిఫై థింగ్స్. నా స్పెషాలిటీనే నా దగ్గర ఏం లేదని చెప్పడమే. అందుకనే
ఒరే మీ పొద్దునే రాగి జావ తాగి ఆ, ఒక అరగంట పరిగెత్తి ఉమ్, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి వీలైతే, లేకపోతే అది కూడా ఆపేసి ఉమ్. సాయంత్రం ఒక సీజనల్ ఫ్రూట్, ఒక జొన్న రొట్టె, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఫినిష్డ్. ఫినిష్డ్. అంతే మీ ఫుడ్. ఫసక్. అంతే, నిజంగానే అంతే మీ ఫుడ్. మీరు ఇన్ని రకాల ఫుడ్లు, బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీను, ఫైబరు, కథలు ఏం అవసరం లే. రాగి ముద్ద, రాగి జావా, 10 గంటలకు ఏదో ఒకటి జొన్న రొట్టెలో, సజ్జ రొట్టెలో, అరికలో ఏదో ఒకటి భోజనము, ఒక మిలెట్. సాయంత్రము సజ్జలు కానీ జొన్నలు కానీ. ఒక రోజు బార్లీ జావ తాగుతారా సార్? అలా కూడా ఉంటుందా రాగి జావ కాకుండా? నేను జనరల్గా రాగి జావ, ఎందుకంటే రాగి జావ సేవ్డ్ మీ ఫ్రమ్ అసిడిటీ, అల్సర్, కాల్షియం డెఫిషియన్సీ అన్నీ. సో ఐ లవ్ రాగి జావా. సో చాలామంది రాగి జావా అంటారు. చాలా తక్కువ మంది ఇంటెలిజెంట్ పీపుల్ చూద్దాము ఇదేదో రాగి జావా అన్నాడు కదా అని 50 రూపాయలు పెట్టి రాగులు కొనుక్కొని వాళ్ళని పిండి చేయించుకోవాలి. బయట పిండి కొంటే బియ్యం పిండి కలిపేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, అవును. సో రాగులు మీకు 10 కిలోలు తెచ్చుకున్నా రాగులుగా మీరు ఇంట్లో పెట్టుకుంటే కూడా చెడిపోవు అవి. పురుగులు పట్టవు, చీమలు పట్టవు, బూజు పట్టదు. ఫ్రిడ్జ్లో పెడితే 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఉంటాయి. ఉమ్. బయట కూడా 1 ఇయర్ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టే అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లో అన్ని దోసేస్తున్నారు సార్. అది డ్రై ఫ్రూట్స్ కావచ్చు, గుడ్లు, సరే నార్మల్ గా అంటే ఓకే, పిండ్లు కూడా దోసేస్తున్నారు సార్, మినపప్పులు అన్ని. అది వీలైనంత వరకు పిండి ఏదైనా ఒక గ్రెయిన్ మనం డ్యామేజ్ చేస్తే పిండి అవుతుంది. సో డ్యామేజ్ చేసినాక తొందరగా వాడేయాలి. ఫ్రూట్ మనం మాగుతానే తొందరగా తినేయాలి. అట్టు పెడితే అట్లా పిండిలు ఏది చేసినా సజ్జపిండి, పర్టికులర్లీ బాజ్రా సజ్జపిండి 15 days లోపల వాడేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే మేబీ 2-3 months ఉండొచ్చు. మిగతా పిండిలన్నీ కూడా నెల లోపల వాడే. ఫ్రెష్గా పిండి చేసుకొని వాడాలా. అన్ని నెలలు ఎందుకు పెట్టుకోవాలా? బేసికల్లీ నెలకు ఒకసారి మీకు కావాల్సిన పిండి లేదో 1 కిలోనో 1/2 కిలోనో తెచ్చుకుంటే అయిపోతుంది. అంతే. సో ఎప్పుడైతే ఇంత సింపుల్గా భోజనం తిని ఉమ్. ఫ్రెష్గా మంచి గాలి పీల్చుకొని అరగంట సేపు గ్రౌండ్కి పోయి పరిగెత్తి హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చి ఉమ్. జాయింట్స్ మజిల్స్ మూవ్మెంట్ చేసి ఉమ్. నువ్వుల నూనె పూసుకొని ఎండలో కూర్చొని నెలకు ఒక రోజు అర్లీ డిన్నర్ చేసి అట్లా సైలెంట్గా పోయి డాబా మీదకి పోయి ఆ సన్సెట్ను సన్ రైజ్ని, మీకు చలి అయితే సన్సెట్ అన్నా చూడండి, ఉమ్. సన్ రైజ్ చూడగలిగితే అద్భుతం. ఓకే. లైఫ్ అంతే. మీరు అదే చేస్తారు కదా సార్ రోజు? వీలైనంత వరకు చేస్తాను. ఇలా ట్రావెలింగ్ వచ్చినప్పుడు హౌ డు యూ మేనేజ్ సార్? ఏం పర్వాలే, అంటే మూమెంట్లో ఉండాలి కదా. ట్రావెలింగ్ వస్తాము. ఈరోజు 3కి లేచిన బీదర్లో కాలేజీ పిల్లలతో, స్కూల్ పిల్లలతో, కన్నడలో, నేను బెంగళూరు చదివిన కదా కన్నడ కొంచెం మాట్లాడతా. సో ಸ್ವಲ್ಪ పిల్లలకి ಸ್ವಲ್ಪ ಬರ್ತಾ ಇದೆ. ಪರವಾಗಿಲ್ಲ, ನಿಮಗಿನ್ನೂ ಚೆನ್ನಾಗೇ ಮಾತಾಡ್ತೀನಿ, ఆ, బట్ అಷ್ಟು ఫ్లూయెన్స్ ఇరಲ್ಲ. అది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి అందరికీ పెద్ద ఆపర్చునిటీ కదా. వాళ్ళకు కూల్ డ్రింకులు తాగద్దురా, నువ్వులు ఎందుకు తినాలా, ఆ, మీరు పల్లీలు ఎందుకు తినాలా, ఎండకి ఎందుకు పోవాలా, చిన్న చిన్న పనులు ఎందుకు చేసుకోవాలా, ఇట్లా విషయాలన్నీ అడుగుతూ ఉన్నా. ఓకే. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. సో అవన్నీ చేసుకొని పొద్దున 3కి బయలుదేరి ఉమ్. 5 గంటలకు ట్రైన్ పట్టుకొని వచ్చిన ఆ పని నేను చేసుకుంటాను. బా. సో ఈరోజు నేను వాకింగ్ చేయలే, ఈరోజు రాగి జావ తాగలేదు కాబట్టి ఒక డల్లుగా ఉంది, ఇవన్నీ ఏం లేదు. ఓకే. కండిషనింగ్ ఉండకూడదు. ఇది చేయలేదు కాబట్టి నేను ఆ. ఓకే, నేను నెల రోజులు రాగి జావ తాగకపోతే ఏమైనా కొంచెం అసిడిటీ రావచ్చు, ప్రొవైడెడ్ ఐ ఈట్ రైస్. ఓకే. కొత్త రైస్ ఏ తింటే, అది తెల్ల బియ్యం తింటే, బ్లాక్ రైసు, రెడ్ రైసు, నవరా బియ్యము, ఆర్గానిక్ బియ్యము అవి తింటే ఓకే. ఉమ్. బట్ వైట్ రైసు, తెల్లగుండేది, సన్నగుండేవి, తొందరగా అరిగిపోయే బియ్యం తింటే, దాంతో ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా, ఒక 10 రోజులు అట్లే కంటిన్యూగా తింటే 3 పూట్ల, ఓకే. అప్పుడు మళ్ళీ కొంచెం గ్యాస్ ఏదో వస్తుంది. అందరికీ వచ్చేది నాకు వస్తుంది. ముందున్నంత మ్యూకస్ మెమరీన్ డ్యామేజ్ అయ్యి ఎరోషన్స్ వచ్చి అల్సర్ వరకు పోయే ఇష్యూస్ నుంచి బయటపడినా కదా. అవును. కాబట్టి అర్జెంటుగా ఏమో ఈ బుద్ధి తింటే ఏమైపోయింది అనేది ఏం భయం లేదు.